మౌనిక మనోహర్ని బల్ రిహాబిలిటేషన్ నెట్వర్క్. ఈరోజు టాపిక్ వచ్చేసి సెల్ఫ్ హార్మ్. అంటే ఆటిజం కిడ్స్లో సెల్ఫ్ హార్మ్ అనేది ఎలా ఉంటుంది అండ్ సెల్ఫ్ హార్మ్ని తగ్గించడానికి పేరెంట్స్కి ఇంట్లోనే చేయగలిగే కొన్ని టిప్స్. ఫస్ట్ సెల్ఫ్ హార్మ్ అంటే వాళ్ళని వాళ్ళు హార్మ్ చేసుకోవడం. అంటే వాళ్ళు కొరుక్కోవడం కానీ, లేదంటే కొట్టుకోవడం కానీ, చెంపల పైన కొట్టుకోవడం కానీ, లేదంటే హెడ్ బ్యాంగింగ్. సో హెడ్ బ్యాంగింగ్ కూడా ఒక టైప్ ఆఫ్ సెల్ఫ్ హార్మ్. అంటే ఏదైనా హార్డ్ సర్ఫేస్కి, అంటే చాలా గట్టిగా ఉండే గోడకైనా, లేదంటే ఏదైనా ఇలాంటి టేబుల్కైనా, దేనికైనా హెడ్ని మాటికి కొట్టుకుంటుంటే అది హెడ్ బ్యాంగింగ్. సో అదైనా సెల్ఫ్ హార్మ్ కిందకే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కొరుక్కోవడం. అంటే కొరుక్కోవడం కూడా ఎలా ఉంటుందంటే లైట్గా జస్ట్ కాట్లు పడేటట్టు, అలా కాకుండా బ్లడ్ వచ్చేలాగా, అంటే మరి అంత డీప్గా కూడా వాళ్ళు సెల్ఫ్ హార్మ్ చేసుకుంటారు. ఇంకొకటి ఏంటి అంటే ఏవైనా వస్తువులు ఉంటాయి కదా, సో ఆ వస్తువుని తీసుకొని కొట్టుకోవడం కానీ, లేదంటే బట్టలన్నీ లాగేసుకొని కింద పడి పొర్లుతూ అది ఇది తాకించుకోవడం కానీ. సో ఇవన్నీ కూడా సెల్ఫ్ హార్మ్ కిందకే వస్తుంటాయి. ఇంకా మెయిన్గా సెల్ఫ్ హార్మ్ ఎందుకు చేస్తారు ఆటిజం పిల్లలు అని అంటే, ఫస్ట్ వాళ్ళకి కమ్యూనికేషన్ లేకపోవడం. అంటే వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది వేరే వాళ్ళకి చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థం కాక, సో ఆ అగ్రెషన్లో వాళ్ళు సెల్ఫ్ హార్మ్ చేసుకుంటారు. ఇంకొకటి ఏంటి అంటే ఎమోషనల్ డ్యామేజ్. అంటే వాళ్ళ మీద వర్బల్ అబ్యూస్ కానీ, లేదంటే ఏదైనా ప్రెషర్ కానీ, ఎమోషనల్ ప్రెషర్ ఏదైనా పెట్టినట్టయితే వాళ్ళకి ఆ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలియదు కాబట్టి అప్పుడు ఆ సిచ్యువేషన్లో మెయిన్గా సెల్ఫ్ హార్మ్ చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే యాంగ్జైటీ అయినా, స్ట్రెస్ అయినా. సో ఏంటి అంటే స్ట్రెస్ అంటే ఇది చెయ్యి అని మాటికి వాళ్ళని ప్రెషరైజ్ చేయడం కానీ, యాంగ్జైటీ అంటే లోపల ఉండే ఫీలింగ్స్ని ఒకటేసారి బర్స్ట్ అవుట్ చేయడం కానీ. సో అట్లాంటి మ్యాటర్స్లలో కూడా వాళ్ళకి ఎలా అంటే తన లోపల ఉన్న ఫీలింగ్ అయినా, లోపల వాళ్ళు ఏమనుకుంటున్నా అది వాళ్ళకి రెగ్యులేట్ చేసుకోవడానికి రాదు కాబట్టి మెయిన్గా సెల్ఫ్ హార్మ్ చేసుకుంటూ ఉంటారు. సో సెల్ఫ్ హార్మ్ అనేది చాలామంది ఎలా అనుకుంటారంటే కోపం వస్తేనే సెల్ఫ్ హార్మ్ చేసుకుంటారు అని చాలామంది అనుకుంటారు. బట్ అలా కాదు. వాళ్ళ లోపల ఏ ఫీలింగ్ అయినా సరే, హ్యాపీ ఫీలింగ్ అయినా, సాడ్ ఫీలింగ్ అయినా, లేదంటే ఎక్సైట్మెంట్ అయినా, ఏదైనా సరే ఎలాంటి ఫీలింగ్ అయినా వాళ్ళు జస్ట్ రెగ్యులేట్ చేసుకోకపోవడం కానీ, వాళ్ళకి హ్యాండిల్ కాలేదు అని అంటే, సో అట్లాంటి ఏ ఫీలింగ్ అయినా, ఏ ఎమోషన్ అయినా వాళ్ళు సెల్ఫ్ హార్మ్గా చూపిస్తారు. కాకపోతే మెయిన్గా వచ్చేది ఏంటి అంటే కొన్ని ఏజ్ గ్రూప్స్. అంటే ఇప్పుడు 2 years నుంచి 7 years వరకు అలాంటి కిడ్స్కి మెయిన్గా వచ్చేది కోపమైన, ఫ్రస్ట్రేషన్ అయినా. సో దాన్ని బేస్ చేసుకొని అప్పుడు సెల్ఫ్ హార్మ్ అనేది చూపిస్తారు. కాకపోతే మోస్ట్లీ అనేది యాంగర్ ఇష్యూస్తో సెల్ఫ్ హార్మ్ అనేది కనెక్షన్గా ఉండదు. ఇంకా ఏంటంటే ఇలా సెల్ఫ్ హార్మ్ చేసుకున్న పిల్లలకి ఇంట్లో ఏం చేయాలి అంటే, ఇలా సెల్ఫ్ హార్మ్ చేసుకున్న కిడ్స్కి కూడా ఇంట్లో మట్టుకి ట్రీట్ చేసుకునే కొన్ని టిప్స్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి కామ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. అంటే సడన్గా ఎన్విరాన్మెంట్లో చేంజెస్ ఇవ్వద్దు. అంటే ఫస్ట్ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సైలెంట్గా ఉండి, నైస్గా ఉండి, తనకు చాలా ప్రేమ చూపించి, సడన్గా ఒకటేసారి వాళ్ళకి ఆ పిల్లాడు కొంచెం అటు ఇటు చేయగానే తన మీద అరవడం కానీ, లేదంటే సో అట్లా. అంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనేవి సడన్గా ఉండొద్దు. దానివల్ల పిల్లలు చాలా డిస్టర్బ్ అవుతారు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి ఏదైనా చెప్పేటప్పుడు అర్థం కాలేదు అని అంటే, సో మనం చెప్పే వాళ్ళని ఫ్రస్ట్రేట్ కాకుండా టాస్క్ అనేది సో షార్ట్గా, అంటే కొంచెం టైం పీరియడ్స్ లాగా, ఇంటర్వెల్స్ లాగా తీసుకొని వాళ్ళకి చిన్నగా చెప్పాలన్నమాట. అంటే ఫస్ట్ ఇప్పుడు ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయంటే ఫస్ట్ ఒక స్టెప్ వాళ్ళకి అర్థం చేయించిన తర్వాత నెక్స్ట్ ఒక స్టెప్. సో స్టెప్ వైజ్గా వెళ్ళాలి. ఇంటర్వెల్స్ అనేవి తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే కిడ్ ప్రెషరైజ్ కావద్దు, ఇంకా ఏంటంటే ఫ్రస్ట్రేట్ కావద్దు మనం చెప్పే టాస్క్ వల్ల. సో అందుకని ఇంటర్వెల్ బ్రేక్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే కమ్యూనికేషన్. కిడ్తో మన ర్యాపో ఎలా ఉంది అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు, అండర్ 2 years అనుకోండి, తనకి మాటలు రాకపోవడమా ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు. సో ఇప్పుడు తను ఏడుస్తున్నాడు అని అంటే ఆ ఏడుపుతోనే తను మీతో కమ్యూనికేట్ అవుతాడు కాబట్టి, సో ఆ ఏడుపులో కూడా వేరియేషన్స్ ఉంటాయి. తను బాధతో ఏడుస్తున్నాడా, హ్యాపీనెస్తో ఏడుస్తున్నాడా, లేదంటే ఏదైనా నొప్పి ఏడుస్తున్నాడా. సో ఆ కమ్యూనికేషన్, ఆ ర్యాపో అనేది బిల్డ్ చేసుకోవాలి కిడ్తో. ఇంకొకటి ఏంటంటే కొంతమంది మాట్లాడే పిల్లలు ఎలా చెప్తారంటే, కరెక్ట్గా వాళ్ళకి వర్డ్స్ తెలియకున్నా కానీ ఏదో ఒకటి వాళ్ళకి వచ్చిన వర్డ్స్తో వాళ్ళు తన ప్రాబ్లం ఏంటి అనేది చెప్పేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే చెప్పడానికి ట్రై చేస్తారు. బట్ మనం వాళ్ళ చెప్పింది అర్థం చేసుకోగలుగుతున్నామా లేదా అనేది, సో అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ర్యాపో బిల్డింగ్ అనేది పేరెంట్స్తో స్టార్ట్ అవ్వాలి. పేరెంట్స్ అనేది ఇనిషియేట్ చేసి వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి సో అది బిల్డ్ చేసుకోవాలి.
ఇంకొకటి ఏంటి అంటే కిడ్ ఏదన్నా ఒకవేళ ఇరిటేట్ అవుతున్నాడు, చేస్తున్నాడు, సెల్ఫ్ హార్మ్ చేసుకుంటున్నాడు అన్నప్పుడు కూడా వాళ్ళ మీద వర్బల్గా అబ్యూస్ చేయకుండా, అంటే వాళ్ళ మీద అరవకుండా, ప్రెషర్ చేయకుండా కామ్గా వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళని ఫస్ట్ వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ కానీ, కోపం కానీ, లేదంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఫస్ట్ వాళ్ళ ఫీలింగ్ ఏంటి అనేది తెలుసుకోవాలి, ఎందుకు చేస్తున్నారు సెల్ఫ్ హార్మ్ అనేది. అది మనం ముందు అర్థం చేసుకుంటే సో అక్కడే సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్టు. ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది అర్థం చేసుకొని తర్వాత కిడ్నీ దగ్గరికి తీసుకొని సో మెల్లిగా వాళ్ళకి అర్థం చేయించాలన్నమాట. ఇది సిచ్యువేషన్, నువ్వు ఇలా నడుచుకోవాలి, ఇలా చేయకూడదు. ఇంకా ఏంటంటే సెల్ఫ్ హార్మ్ చేస్తే వాళ్ళకి ఏం డ్యామేజ్ ఉంటుంది, సో అది అనేది ఒక రీజనబుల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు కిడ్స్ అనేది అది కొంచెం మ్యాక్సిమం పర్సెంట్ అర్థం చేసుకోకుండా బట్ దే విల్ స్టార్ట్ టు అండర్స్టాండ్, అంటే కొంచెం అన్నా ఇనిషియేట్ చేస్తారు అర్థం చేసుకోవడానికి. సో ఇవి కొన్ని టిప్స్. థ్యాంక్ యూ ఫ్రమ్ లీవర్ రిహాబిలిటేషన్ నెట్వర్క్.